యాంకర్ ట్యాగ్ ని మనం చేయాలి కాబట్టి అగైన్ ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. ఆ న్యూ ఫైల్ ఏంటది HTML. ఆ HTML పేరు ఏంటయా అంటే 09 పేరేంటి యాంకర్ ట్యాగ్. ఇక్కడ మనం .html అని అవసరం లేదు, ఎందుకంటే విఎస్ కోడ్ లో మనం ఫైల్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ వెబ్స్ట్రోమ్ లో ఏంటంటే డైరెక్ట్ గా మనం HTML ఫైల్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా 09 యాంకర్. ఓకే, ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసాం. అయితే మనం ప్రీవియస్ డైరెక్ట్ గా మనం డాక్ టైప్ అని HTML ట్యాగ్, అలాగే హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ ఇవన్నీ మనం రాసుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ గా మనకి ఈ వెబ్ స్ట్రోమ్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా ఇట్ జనరేట్ అయిపోయి ఓన్లీ టైటిల్ రాద్దాం. టైటిల్ ఏంటి మనకి యాంకర్ ట్యాగ్, తర్వాత బాడీ పార్ట్ లోకి వచ్చేటప్పటికి సో యాంకర్ ట్యాగ్ మనకి ఏ ఈజ్ ఏ యాంకర్ ట్యాగ్. ఓకే, సో ఈ యాంకర్ ట్యాగ్ కి మనం ఏం చేస్తాం, ఒక href, ఓకే, వెబ్సైట్ లింక్. సో http://google.com. ఇక్కడ ఏదైనా వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు. రైట్, టార్గెట్ ఈజ్ ఏ బ్లాంక్. ఇక్కడ ఏం చేయాలి, ఈ యాంకర్ ట్యాగ్ కి మనం ఏం నోట్ ఇవ్వాలి, క్లిక్ హియర్. ఇప్పుడు ఇది ఏదైతే మనం రాసామో ఈ యాంకర్ ట్యాగ్, దీన్ని మనం చూడాలనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ వెబ్ స్ట్రోమ్ లో డైరెక్ట్ గా మీకు ఇక్కడ కనబడుతుంది కదండి, గూగుల్ క్రోమ్ ఏదైతే కనబడుతుందో గూగుల్ క్రోమ్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు యాంకర్ ట్యాగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చింది కదా, క్లిక్ హియర్ అని. సో యాంకర్ ట్యాగ్ అంటే ఏం లేదు, మీకు లైక్ ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, మనం google.com ఇచ్చాం కదా, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద యాంకర్ ట్యాగ్. ఇంకొక యాంకర్ ట్యాగ్ కూడా మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇచ్చిన యాంకర్ ట్యాగ్ ఏంటి, ఆల్రెడీ మనం ఒక google.com ఏదైతే ఉందో, ఓకే, వెబ్సైట్ లో ఏదైతే google.com ఉందో అది ఇచ్చాం. ఇప్పుడు అలా కాదు, నేనేం ఇవ్వాలనుకుంటున్నానంటే నేను ఆల్రెడీ ఒక టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను, అవునా. ఇక్కడ టోటల్గా మనకి 8 ట్యాగ్స్ తోటి 8 డిఫరెంట్ HTML ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేమి ఇద్దాం అనుకుంటున్నానంటే నా యాంకర్ ట్యాగ్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫైల్స్ HTML ఫైల్లో నేను టేబుల్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, దీనికి ట్యాగ్ క్లోజ్ చేయాలి కాబట్టి చేసి ఏం చెప్తున్నాను, ఇక్కడ నేను టేబుల్ పేజ్, ఓకే, టేబుల్ పేజ్ అని. ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, నాకు ఒకటి క్లిక్ హియర్ అని రావాలి, 2 టేబుల్ పేజ్ అని రావాలి. ఇక్కడ మీరు చూస్తే క్లిక్ హియర్, టేబుల్ పేజ్ రెండు పక్క పక్కన వచ్చినాయి. ఓకే, మరి నాకు టేబుల్ పేజ్ అనేది సెకండ్ లైన్ లో రావాలంటే మనం ఏం చెప్పుకున్నాం, ఏం కమాండ్ యూజ్ చేయాలని చెప్పాను, నేను బ్రేక్ అనే ట్యాగ్ అనేది వాడాలి. నేను ఇప్పుడు బ్రేక్ ట్యాగ్ వాడాను. ఓకే, సో అగైన్ రీలోడ్. ఏమైంది, ఇక్కడ టేబుల్ పేజ్ వచ్చింది. టేబుల్ పేజ్ క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం ఏదైతే టేబుల్ చేసుకున్నామో ఆ టేబుల్ అనేది వచ్చింది. నెక్స్ట్ నేను అలా కాదు, క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే ఏమొస్తుంది, నాకు google.com ఏదైతే ఇచ్చానో google.com వచ్చింది. ఈ యాంకర్ ట్యాగ్ లో ఓన్లీ మనము ఈ వెబ్సైట్ కానీ లేదా మనం యూజ్ చేసిన HTML పేజ్ ఇవ్వాలా అంటే కాదు. సో మీరు ఒక ఇమేజ్ ని కూడా మనం ఈ యాంకర్ ట్యాగ్ లో రాసుకోవచ్చు. యాంకర్ ట్యాగ్ లో ఇమేజ్ ని ఎలా రాసుకోవచ్చు, href. సో ఏం చేయాలి, నేను ఇమేజ్ ని ఇవ్వాలి. ఇమేజ్ ఎలా వస్తుంది, ఇమేజ్ నా దగ్గర ఆల్రెడీ ఉంటే డైరెక్ట్ గా నేనేం చేయొచ్చు, ఇమేజ్ అనేది ఇద్దామని. సో ఇమేజ్ ఫోల్డర్ ఓపెన్ చేశాను, ఇమేజ్ food1 src ఇమేజ్ లో ఏమి ఇవ్వాలి, food1 ఇచ్చాను. ఇప్పుడు ఇది ఇమేజ్ ఇచ్చిన తర్వాత జనరల్ గా మనం ఇమేజ్ కి ఏమి ఇస్తాం, విడ్త్ అండ్ హైట్ ఇస్తాం కదా. ఓకే, విడ్త్ ఈక్వల్ టు 200, హైట్ ఈక్వల్ టు 100. ఆల్టర్నేట్ అంటే ఫుడ్, ఇది ఇమేజ్. ఈ యాంకర్ ట్యాగ్ లోకి ఏం చేయాలి, href నౌ http://google.com టార్గెట్ బ్లాంక్. సో ఇప్పుడు ఏం చేసామంటేనండి, మనము ఇంతకు ముందు ఏం రాసాము, ఇక్కడ ఓన్లీ క్లిక్ హియర్ ని క్లిక్ చేయగానే ఈ google.com ఓపెన్ అయ్యింది. అలాగే ఇక్కడ టేబుల్ పేజ్ ని క్లిక్ చేయగానే నాకు ఏమైంది, టేబుల్ HTML అయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఇమేజ్ ఇచ్చాను. ఈ ఇమేజ్ ని నేను క్లిక్ చేస్తే నాకు ఎక్కడికి వెళ్ళాలి, google.comకి వెళ్ళాలి. ఇక్కడ చూద్దాం. సో ఇంతకు ముందు మనకి 2 డిఫరెంట్ వర్డ్స్ ని మనం యూస్ చేసాం, లైక్ క్లిక్ హియర్ అని వాడాము, టేబుల్స్ అనేది వాడాము, 2 రకాలుగా వాడాం. క్లిక్ హియర్ క్లిక్ చేసామనుకోండి డైరెక్ట్ గా మనకి ఏమైంది, గూగుల్ ఓపెన్ అయ్యింది. అలాగే ఈ టేబుల్ పేజ్ ఓపెన్ చేసామనుకోండి ఏమైంది, టేబుల్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం అవ్వాలి, ఇమేజ్ని ఓపెన్ చేస్తే మనకి ఏమైంది, గూగుల్ ఓపెన్ అయింది. కానీ మనకి అక్కడ ఇమేజ్ డిస్ప్లే అవ్వట్లే కదా. సో ఇమేజ్ని మనం డిస్ప్లే చేయాలి. ఓకే, ఇమేజ్ని డిస్ప్లే చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాలి, బ్రేక్ అనేది వాడాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, సెకండ్ లైన్కి వస్తుంది, బ్రేక్ అనేది యూస్ చేసాం. ఓకే, బ్రేక్ వాడిన తర్వాత href ఇక్కడ మనం వెబ్సైట్ లింక్ ఇచ్చాము, టార్గెట్ ఏంటి బ్లాంక్ అని పెట్టుకున్నాము. నెక్స్ట్ మనం ఇమేజ్ ట్యాగ్ లో మనకి food1 ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ ట్యాగ్ లో ఎలా రాయాలి, img src ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, వచ్చింది కదండి, ఇక్కడ ఇమేజ్ వచ్చింది కదా. ఇమేజ్ని క్లిక్ చేశాను నేను, క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, google.com. ఓకే, దీన్ని మనం ఏమంటాం, యాంకర్ ట్యాగ్ అంటాం.
యాంకర్ ట్యాగ్ అంటే సింపుల్గా ఏం చేయాలి, మనం ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో ఏదర్ టెక్స్ట్ అవ్వచ్చు, లేదా ఏదర్ ఇమేజ్ అవ్వచ్చు, ఏదర్ టేబుల్ HTML ఫైల్ అవ్వచ్చు, ఏవైనా మనం ఒక యాంకర్ ట్యాగ్లో ఇవ్వాలి అంటే జస్ట్ మనం లింక్స్ అప్లై చేయడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేది వాడతాం. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.